పల్లెటూరంటే ఎవరికీ ఇష్టం లేకుండా ఉంటుంది. అందరికీ ఇష్టమే ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంకా పల్లెటూరు వెళ్ళామంటే మన పొలాన్నయితే చూడ్డానికి ఖచ్చితంగా వెళ్తాం కదా! నేను కూడా మా పొలం చూడ్డానికైతే వచ్చేసాను. ఇదైతే మా పొలం అనమాట. నా వెనక నడుచుకుంటూ వస్తుంది కదా! తను మా సిస్టర్. అంటే మా సిస్టర్స్ అందరిలో చాలా చిన్న అమ్మాయి. మా బాబాయ్ కూతురు. చూడండి వీడియో ముందు ఎలా పోజెస్ పెడుతుందో. చాలా అల్లరెక్కువ. చిన్న అమ్మాయి కదా! సో, తనేమో మా సిస్టరు. ఇంకా వీడు నా బ్రదర్ అనమాట. తమ్ముడవుతాడు. మా బాబాయ్ కొడుకు. ఇంకా మేము నలుగురం కలిసి ఇక్కడ పొలం చూడ్డానికైతే వచ్చాము. ఇదంతా మేము తిరిగిన పొలమే కాబట్టి అంటే బాగానే ఉంటుంది నడవడానికి అని అనుకొని వెనక ముందు చూడకుండా నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళాంలే కానీ ముగ్గురం ఒకటేసారి బురదలో కాలేసాము. ఆ రోడ్డు పక్కన చెట్లు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఎందుకో ఆ ఫ్లవర్స్ చూడగానే నాకు తెంపాలనిపించింది. ఆ రోడ్డుకి ఏదో అలంకరించినట్లుగా అనిపిస్తుంది ఆ ఫ్లవర్స్. అయితే ఆ ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి అయితే నేను తెంపాను. తెంపి అవి చూడగానే అసలు లోపల ఏముంటుందో అని చెప్పేసి నేను అవి ఓపెన్ చేసి చూశాను. దాంట్లో మొత్తం వాటర్ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత అందంగా ఉందో ఆ ఫ్లవర్ అయితే. మీరు ఎప్పుడైనా ఈ ఫ్లవర్స్ని చూసారా? మీ ఊరి దగ్గర ఇలాంటి ఫ్లవర్స్ ఇంకా ఇలాంటి చెట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేము అక్కడ ఆడుకొని పక్కనే రేగిపళ్ళు చెట్టు ఉంటే రేగిపళ్ళు అయితే కోసుకున్నాము. కానీ అక్కడ కొన్నే ఉన్నాయని చెప్పేసి మా డాడీ వచ్చేసి నేను వేరే చెట్టు దగ్గరికి తీసుకెళ్తారా అని చెప్పేసి మా ముగ్గురిని తీసుకెళ్లారు. కానీ పక్కనే దగ్గరే అని చెప్పేసి తీసుకెళ్లారు కానీ నడిచి కాళ్ళు పోయినాయి. చాలా అంటే చాలా దూరం తీసుకెళ్లారు. చూడండి ఎలా నడుస్తామో ఇప్పుడు. మీకు కూడా ఎవరికైనా రేగిపళ్ళు కావాలంటే నాతో పాటు వచ్చేసేయండి. మీకు కూడా రేగిపళ్ళు కోసిస్తాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవేం చెట్లో మీకు తెలుసా? సుబాబు చెట్లు అంటారు వాటిల్ని. అయితే అవి మనకి చాలా విధాలుగా ఉపయోగిస్తారు. ఇవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. అంటే ఇప్పుడు పేపర్స్ తయారవుతాయి కదా, ఈ చెట్ల గుజ్జు నుంచే పేపర్స్ని తయారు చేస్తారు. ఇంకా మనకి చైర్స్ అలాంటివి తయారు చేయడానికి కూడా, మన ఇంట్లో యూజ్ చేసే వస్తువులు తయారు చేయడానికి కూడా ఆ చెట్లని ఉపయోగిస్తారనమాట. చూడండి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చాము. సక్సెస్ఫుల్గా అయితే రేగిపండ్ల చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. చెట్టు చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ దానికి ఉన్న పండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో.
రేగిపళ్ళు అయితే చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, కానీ కొయ్యడానికి మాత్రం చాలా ఇబ్బంది. ఆ చెట్లు ఎక్కడ చేయబెట్టినా కూడా ముళ్ళులు గుచ్చుకుంటాయి అనమాట. మా డాడీ ఏమో వేరే దగ్గరికి వెళ్ళారు మమ్మల్ని ఇక్కడ వదిలేసి. మాకేమో తెంపడానికి అయితే అవ్వట్లేదు. కానీ మా డాడీ వేరే చెట్టు దగ్గర నుంచి అయితే కొన్ని కాయలు తీసుకొచ్చారు. అవి చిన్న చిన్నవి చాలా టేస్టీగా ఉన్నాయి అవి. తర్వాత మాకు తెంపడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక కర్ర తీసుకొని ఆ చెట్టుని మొత్తం కొట్టారు. కొడితే మొత్తం కింద రాలిపోయినాయి పండ్లు. అవి మొత్తం ఏరుకొని ఒక కవర్లో అయితే వేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. రేగి పండ్లు ఇంటికి తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మా చెల్లి వాళ్ళిద్దరు నాకెక్కువ కావాలి అనేసి కొట్టుకుంటున్నారు. అయితే మా అమ్మ వచ్చి ఎందుకు ముగ్గురు సమానంగా తీసుకోండి అని చెప్పేసి మా ముగ్గురికి సమానంగా చేసి ఇచ్చారు. ఇంకా తర్వాత మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చిన్న గోరింటాకు చెట్టు కనిపించింది. ఎందుకో చూడగానే చాలా డేస్ అవుతుంది కదా పెట్టుకోవాలనిపించి గోరింటాకు అయితే తెంపుకొని వెళ్ళాను. ఇంకా మా మమ్మీ దాన్ని మిక్సీలో వేసి ఇచ్చారు.